రాజమహేంద్రవరంలో ఒక్కసారిగా తీవ్రమైన కిడ్నీ సమస్యలు తలెత్తి 5గురు మృత్యువాతాన పడడానికి పాల కల్తీనే కారణమని అధికారులు గుర్తించినట్టుగా విశ్వసనీయ సమాచారం. డైరీలోని శీతలీకరణ యంత్రంలో కూలెంట్ వినియోగించిన ఇథిలిన్ గ్లైకాల్ లీకై పాలలో కలవడం వల్లే వాటిని తాగిన వారిలోని తీవ్రమైన కిడ్నీ సమస్యలు తలెత్తినట్లుగా భావిస్తున్నారు. కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలోని శీతలీకరణ కేంద్రంలో ఈ నెల 15న కూలెంట్ లీకై ఓ క్యానులో పాలలోనే కలిసినట్లుగా గుర్తించారు. అతను రోజు 3 క్యానులలో 120 లీటర్ల పాలు సేకరించి మర్నాడు ఇళ్లకు సరఫరా చేస్తాడు. 15వ తేదీన కూలెంట్ లీకై ఓ క్యాను పాలలో కలిసిన విషయాన్ని గణేష్ గుర్తించకుండా వాటిని 16వ తేదీన ఇళ్లలోని సరఫరా చేశాడు అని తేల్చారు. ఈ నెల 17న శీతలీకరణ యంత్రానికి మరమ్మతులు చేసినట్టుగా గుర్తించారు. ఇథిలిన్ గ్లైకాల్ కార్లు, ట్రక్కులు, హెచ్సిఏసి సిస్టమ్స్ పరిశ్రమలోని చిల్లర్లలోని మాత్రమే కూలెంట్గా వాడతారు. డీఐసింగ్ ద్రవాలు, బ్రేక్ ఫ్లూయిడ్లు, పెయింట్లు, ప్లాస్టిక్, ప్లాస్టర్ ఫైబర్ల తయారీలోనే వినియోగిస్తారు. డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో దీన్ని వినియోగించరు. ఇది లీకై పాలలో కలిస్తే అత్యంత ప్రమాదకరం కాబట్టి డైరీలోని సురక్షితమైన ఫుడ్ గ్రేడ్ ప్రొఫైలిన్ గ్లైకాల్ వినియోగిస్తారు. అయితే ఖర్చు తక్కువని కొన్ని అనధికారిక డైరీలోని ప్రొఫైలిన్ గ్లైకాల్ని బదులుగా ఇథిలిన్ గ్లైకాల్ను వాడుతుంటారు. వరలక్ష్మి డైరీలోనూ దీన్నే వినియోగించినట్లుగా అనుమానిస్తున్నారు. ఇథిలిన్ గ్లైకాల్ అత్యంత ప్రమాదకరం. 100 నుంచి 200 మిల్లీలీటర్ల మనిషి శరీరంలోకి వెళ్ళిన ప్రాణాంతకరంగా మారుతుంది. దీని ప్రభావం 3 దశల్లో ఉంటుంది. దీన్ని తాగిన అరగంట నుంచి 12 గంటల వరకు మద్యం సేవించినట్టుగా మత్తు, తలనొప్పి, వికారం, వాంతులు, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 12 నుంచి 24 గంటల వరకు మెటబాలిక్ అసిడోసిస్, శ్వాస తీవ్రంగా తీసుకోవడం, గుండె దడ, రక్తపోటు తగ్గడం వంటి లక్షణాలుంటాయి. 24 నుంచి 72 గంటల వ్యవధిలోని మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్ ఏర్పడి మూత్రపిండాలు విఫలమవుతాయి. నొప్పి, మూత్రం తక్కువగా రావడం లేదా పూర్తిగా ఆగిపోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. మెదడు నరాలు, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు తలెత్తుతాయి. తక్షణ చికిత్స అందించకపోతే ప్రాణాలు పోతాయి. ఇథిలిన్ గ్లైకాల్ తీపిగా ఉంటుంది. అందువల్ల పిల్లలు, పెంపుడు జంతువులు పొరపాటున తాగకుండా చేదు రుచినిచ్చే మిశ్రమాన్ని కలుపుతారు. రాజమహేంద్రవరంలో పాల వ్యాపారి ఈ నెల 16న సరఫరా చేసిన పాలు కూడా చేదుగా ఉన్నట్టు కొందరు బాధితులు చెప్పడంతో కూలెంట్ కలిసిందని అధికారులు ఒక అంచనాకు వచ్చాయి.